హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అరేబియా మహాసముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశిస్తే అంతే సంగతి. అయితే నో ఫిషింగ్ జోన్ సమీపంలో భారత మత్స్యకారులను పాక్ మారిటైమ్ సెక్యూరిటీ అడ్డుకుంది. వారిని అదుపులోకి తీసుకుని పాక్ జైలుకు తరలించేందుకు ప్రయత్నించింది. దీనిపై భారత కోస్ట్ గార్డ్ దళాలకు సమాచారం అందడంతో వెంటనే అక్కడకు చేరుకున్నారు. సినిమాల్లో మాదిరిగా పాక్ నౌకను వెంబడించి వారి చెర నుంచి 7గురిని విడిపించారు అధికారులు. అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన భారత మత్స్యకారులను బందీలుగా చేసుకుని తమ దేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తోన్న పాకిస్తాన్ ఆటగట్టించింది ఇండియన్ కోస్ట్ గార్డ్. హాలీవుడ్ సినిమా రేంజ్లో పాక్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన నౌకను వెంబడించి వారి చెర నుంచి 7గురు మత్స్యకారులను రక్షించింది. అరేబియా సముద్రంలోని నో ఫిషింగ్ జోన్ సమీపంలో మత్స్యకారుల నుంచి ఈ మేరకు నవంబర్ 17న సమాచారం అందడంతో తక్షణమే రంగంలోకి దిగి వారిని పాక్ చెర నుంచి సురక్షితంగా విడిపించింది. తమను రక్షించాలని భారత మత్స్యకారులు చేపల వేట బోటు కాలభైరవ్ నుంచి ఐసీజీకి సమాచారం వచ్చింది. పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌక తమను అడ్డుకుందని, అందులో ఉన్న 7గురు మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారని తెలియడంతో భారత కోస్ట్ గార్డ్ దళం రంగంలోకి దిగింది. భారత్ పాక్ మారిటైమ్ సరిహద్దుకు ఐజీజీ నౌక అగ్రిమ్ వెంటనే బయలుదేరింది. పాక్ మారిటైమ్ సెక్యూరిటీ నౌక నుస్రత్ తమ ప్రాదేశిక జలాల వైపు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ ఐసీజీ నౌక వదిలిపెట్టలేదు. 2 గంటల పాటు చివరకు పాక్ అధికారుల చెర నుంచి 7గురు భారత మత్స్యకారులను విడిపించింది. ఆ మత్స్యకారుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే దురదృష్టవశాత్తు జాలర్లకు చెందిన కాలభైరవ్ నౌక దెబ్బతిందని, అనంతరం అది మునిగిపోయిందని చెప్పారు. వీరంతా నవంబర్ 18న గుజరాత్లోని ఓఖా పోర్టుకు చేరుకోగా ఈ ఘటనపై ఐసీజీ, గుజరాత్ పోలీసులు, నిఘా వర్గాలు, మత్స్యకార విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పాకిస్తాన్ భారత నౌకల మధ్య ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టారు. కాగా గతంలోనూ పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇలాంటి చర్యలకే పాల్పడింది. ఈ క్రమంలో పలువురు భారతీయ మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది. వీరిలో ఏపీకి చెందిన మత్స్యకారులు 27 మందిని 4 ఏళ్ల కిందట ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ విడుదల చేసింది. 2018లో వీరిని అదుపులోకి తీసుకోగా 13 నెలలు అక్కడ జైల్లో గడిపారు. ఇదిలా ఉంటే ఇదివరకే ఒకసారి భారీగా ఆయుధాలు, మాదక ద్రవ్యాలతో భారత్లోకి ప్రవేశించాలన్న పాకిస్తాన్ కుట్రలను నౌకాదళం తిప్పికొట్టింది. భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్తాన్ ఫిషింగ్ బోట్ను సీజ్ చేసినట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. అరేబియా సముద్ర తీరంలో భారత ప్రాదేశిక జలాల్లోకి 10 మంది వ్యక్తులతో ప్రవేశించిన పాకిస్తాన్ ఫిషింగ్ బోర్డును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే అందులో దాచి ఉంచిన భారీగా ఆయుధాలు, డ్రగ్స్, పేలుడు పదార్థాలను గుర్తించినట్లు వెల్లడించారు. గుజరాత్ ఏటీఎస్, కోస్ట్ గార్డ్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి పాకిస్తాన్ కుట్రలను అడ్డుకున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.